నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన పుష్యమాసంలో వచ్చే మాస శివరాత్రి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. మాస శివరాత్రి ఈశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. పుష్యమాసం శని భగవానుడికి ప్రియమైన మాసం. శని దోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి శివారాధన విశేషంగా సహకరిస్తుంది. కాబట్టి పుష్యమాసంలో వచ్చే మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వరుణ్ణి ప్రత్యేకమైన విధి విధానాలతో ఆరాధన చేసినట్లయితే శివానుగ్రహం పొందడంతో పాటుగా శని దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. జ్యోతిష శాస్త్రరీత్యా జాతక చక్రంలో శని చెడు స్థానాలలో ఉండటం వల్ల వ్యతిరేక ఫలితాలు ఎదుర్కొంటున్న వాళ్ళు, అలాగే గోచార పరంగా ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు గ్రహచార గోచార శని దోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి పుష్యమాసంలో వచ్చే మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వరుడికి ప్రత్యేకంగా ఆరాధన చేయాలి. సాయంకాలం ప్రదోష కాలంలో శివుడికి అభిషేకం చేయటం ద్వారా సకల శుభాలు కలుగుతాయి. ఈశ్వరుడికి పంచామృతాలతో, శుద్ధోదకంతో, కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయటం ద్వారా ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే శని దోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి నల్ల నువ్వులు పాలల్లో కలిపి, ఆ పాలల్లో కొద్దిగా పంచదార కలిపి, ఒక పటిక ముక్క కూడా కలిపి ఆ పాలతో శివాభిషేకం చేయాలి. ఇలా చేస్తే శని దోష తీవ్రతను తగ్గింపజేసుకోవడంతో పాటుగా శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ప్రదోష కాలంలో శివాలయానికి వెళ్ళి శివాలయంలో చండీ ప్రదక్షిణం చేస్తే కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. లేదా శివాలయ ప్రాంగణంలో ప్రదోష కాలంలో నువ్వుల నూనెతో దీపాలు వెలిగించడం ద్వారా కూడా శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. గృహంలో స్ఫటికలింగం ఉన్న, పాదరస శివలింగం ఉన్న, ఆ స్ఫటిక శివలింగానికి పాదరస శివలింగానికి నమక చమకాలతో ప్రదోష కాలంలో అభిషేకం చేసుకుంటే చాలా మంచిది. నమక చమకాలతో అభిషేకం చేసుకోవటం వీలు కాని వాళ్ళు ఎవరైనా సరే ఓం నమో భగవతే రుద్రాయ అనే చిన్న మంత్రాన్ని జపించుకుంటూ ప్రదోష కాలంలో అభిషేకం చేసుకున్నట్లయితే శివానుగ్రహం విశేషంగా కలుగుతుంది. అలాగే ప్రదోష కాలంలో శివతాండవ స్తోత్రాన్ని చదివితే ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల మధ్య విభేదాభిప్రాయాలు తొలగింపజేసుకోవటానికి, శత్రుబాధల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి, దృష్టిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ఈరోజు సాయంకాలం పూట ప్రదోష కాలంలో శివతాండవ స్తోత్రం చదవాలి లేదా శివతాండవ స్తోత్రం వినాలి. ఇలా చేస్తే శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నవాళ్ళు దారిద్ర్య దహన శివస్తోత్రం చదువుకోవటం, ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు శివపంచాక్షరి స్తోత్రాన్ని చదువుకోవటం, మానసిక ప్రశాంతత కోసం చంద్రశేఖరాష్టకాన్ని చదువుకోవటం ద్వారా శివానుగ్రహానికి పాత్రలై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. స్తోత్రాలు చదువుకోలేని వాళ్ళు ఎవరైనా సరే నమశివాయ అనేటటువంటి పంచాక్షరిని మనస్సులో ధ్యానం చేసుకుంటూ శివాలయానికి వెళ్ళి శివదర్శనం చేసుకున్న, ఇంట్లో శివ పూజ చేసినా విశేషమైన శుభయోగం కలుగుతుంది. అలాగే శత్రుబాధలు ఎక్కువ ఉన్నవాళ్ళు సాయంకాలం ఈరోజు ఎర్రటి మందార పూలతో ఈశ్వరుణ్ణి పూజించండి. స్వయంగా పార్వతీదేవి రాక్షస సంహారం చేసే సమయంలో ఈశ్వరుణ్ణి ఎర్రటి మందార పూలతో పూజించి రాక్షసుల మీద విజయం సాధించింది. కాబట్టి అకారణ శత్రుత్వ భావనలు తొలగింపజేసుకోవటానికి సాయంకాలం ఎర్రటి మందార పూలతో శివలింగానికి కానీ ఈశ్వరుడి చిత్రపటానికి కానీ పూజ చేయాలి. అలాగే తొడిమలేని తుమ్మి పూలతో శివ పూజ చేయటం ద్వారా, చిమ్మిలి నైవేద్యంగా సమర్పించడం ద్వారా మనోభీష్టాలన్నీ తొందరగా నెరవేర్చుకోవచ్చు. గంధం రాసిన మారేడు దళం శివలింగం మీద కానీ ఈశ్వరుడి చిత్రపటానికి కానీ సమర్పించి నమస్కారం చేసుకోవటం ద్వారా వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అనేక మార్గాల్లో ధనాదాయాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే లఘు మృత్యుంజయ మంత్రం అనే ఒక ప్రత్యేకమైన మంత్రం ఉంటుంది. ఓం జూమ్ సహా, దీన్ని లఘు మృత్యుంజయ మంత్రం అంటారు. ఈ లఘు మృత్యుంజయ మంత్రాన్ని పుష్యమాసంలో వచ్చే మాస శివరాత్రి సందర్భంగా ప్రదోష కాలంలో వీలైనన్ని సార్లు జపించుకున్నట్లయితే అపమృత్యు దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు, దీర్ఘాయుర్దాయాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. ఇలా ప్రత్యేకంగా శివారాధన చేయండి. శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. రేపటి శుభయోగం శీర్షికన పుట్టిన తేదీ సమయము సరిగా లేని వాళ్ళకి పరిహార శాస్త్రపరంగా ఎలాంటి ప్రత్యేకమైన పరిహారం పాటిస్తే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. ఓంకార రూపిణి క్లీంకారవాసిని జగదేక మోహిని ప్రకృతి స్వరూపిణి. నువ్వు చూస్తున్న ఉపాధి రూపమైన ప్రపంచమంతా ఈ చైతన్యాన్ని ఆధారం చేసుకుని ఉన్నది. ఈ చైతన్య స్వరూపమునందే ఈ ప్రపంచమంతా ఉన్నది అన్నప్పుడు మనం ఎలా దర్శించాలి?
ఈ రకరకాల ఉపాధులన్నీ ఒకే చైతన్యంలో దర్శించినప్పుడు అన్నీ కలిపి ఒక చైతన్యంగా దర్శించడం చేతనవుతుంది. అందుకే ఈశ్వరుణ్ణైన నేనే సర్వజీవుల యందు ప్రవేశించే సూత్రాత్మగా ఉన్నవాణ్ణి, విరాడాత్మని. ఇన్ని వివరిస్తున్నది. ఈశ్వర, సూత్రాత్మ, విరాడాత్మ. ఇప్పుడు స్థూల శరీరముల యందు ఉన్న చైతన్యంగా చూస్తే విరాట్ అని అంటారు. అలాగే సూక్ష్మ శరీరంలో చైతన్యాన్ని చూస్తే సూత్రాత్మ అని అంటారు. వీటికి అతీతంగా చూస్తే ఈశ్వర స్వరూపము. 3 రూపములుగా నేనే వ్యాపించి ఉన్నాను. అందువల్లనే నేనే బ్రహ్మ, రుద్ర, విష్ణు, గౌరీ, బ్రాహ్మి, వైష్ణవి, సూర్యోహం, తారకశ్చాహం, తారకేశస్తదాస్మ్యహం, పశుపక్షి స్వరూపాహంచ, చాండాలోహంచ తస్కరః. ఎక్కడ మొదలుపెట్టింది? బ్రహ్మ, విష్ణు, రుద్ర, గౌరీ, లక్ష్మి, సరస్వతి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, గ్రహములు, పశువులు, పక్షులు, ఉత్తములు, అధములు, సర్వము నేనే అన్నది ఇక్కడ. ఈ ఉపాధులు ఎందంతటా నేనే ఉన్నప్పుడు, ఉపాధులన్నీ కూడా ఆత్మయందు ఆధారపడి ఉన్నప్పుడు ఆత్మస్వరూపాన్ని సర్వోపాధియుక్తంగా చూడు ప్రపంచాన్నంతటిని. వ్యాధోహం క్రూరకర్మాహం. సత్కర్మలు చేసేటువంటి మహాత్ముడు నేనే, దుష్కర్మలు చేసే క్రూరకర్ముణ్ణి నేనే. అంతేగాని క్రూరత్వం, సత్తు రెండూ తల్లి కాదు, ప్రతి ఉపాధుల్లో చైతన్యంగా ఉన్న తల్లిని అని వివరిస్తూ ఉంటే ఒక్కసారి అడిగట్టు, నువ్వు చెప్తూ ఉంటే వినడానికి బాగుంది కానీ అంతా నువ్వే అనేది నాకు ఎలా తెలుస్తుంది తల్లి అన్నాడండి హిమవంతుడు. దేవతలు భలే అడిగావు, మేము అడగాలనుకున్నందుకు నువ్వు అడిగావని. ఎందుకంటే ముందున్నాడుగా ఆయన. ఎందుకంటే ఎవరికి వాళ్ళు విడిగా కనబడుతున్నారు. అన్నీ కలిపి నేనే 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 అంటే ఉంటే నువ్వు అన్నావు కనుక ఒప్పుకోవాలి కానీ మాకు ఎలా తెలుస్తుంది అని అంటే, అవునులే అంతా నేనే, అది మీకు తెలియాలి కదా, నేనే ఉన్నాను, కొత్తగా మీకు నేనే అన్ని చూపించక్కర్లే, మీకు చూడడం చేత కావట్లేదు. అందుకు హిమవాన్ నీకు నేను దివ్య దృష్టి ఇస్తున్నాను, నీతో పాటు దేవతలకు ఇస్తున్నాను చూడండి అని ఒక్కసారి ఆ తల్లి తన అనంత విశ్వరూపాన్ని పరిశీలించింది. ఒక్కసారి ఇక్కడ దేవి విశ్వరూప సందర్శనం, విశ్వాన్నంతటి కలిపి ఒక్క అమ్మగా దర్శించడం ఎలాగో చూపిస్తోంది తల్లి ఇక్కడ. ఒక్కసారి ఇంతవరకు మృదువుగా మాట్లాడుతున్న భువనేశ్వరి ఎలా గోచరిస్తోంది అంటే, సమిష్ట్యాత్మవపుస్త్విదం, సమిష్టి స్వరూపంగా విశ్వరూపము దర్శింపజేసింది. ఒక్కసారి ఆ తల్లి యొక్క స్వరూపాన్ని చూశారు వీరందరూ. మొత్తం అన్నీ కలిపి ఒక్కచోట చూపిస్తున్నది. సర్వదేశములు, సర్వకాలములు, సర్వ వస్తువులు కలిపి ఒకే కాలంలో ఒకే అమ్మలో మొత్తం దర్శనమిస్తున్నాయి. అది విశ్వరూప సందర్శనం. అపశ్యంస్తే మహాదేవ్యా విరాట్ రూపం పరాత్పరం జౌర్మస్తకం భవేద్యస్య చంద్రసూర్యౌ చ చక్షుషి. అమ్మ విరాట్ రూప వర్ణన చేస్తున్నారు ఇక్కడ. ద్యులోకము మస్తకముగాను, చంద్రసూర్యులు నేత్రములుగాను, దిశ శ్రోత్రే వచో వేదా, దిక్కులు చెవులుగాను, వాక్కులు వేదములుగాను, ఆమె యొక్క ఊపిరులు జగతికి ప్రాణములుగాను కనిపిస్తున్నాయి. ప్రాణో వాయు ప్రకీర్తితః విశ్వం హృదయమిత్యాహు పృథివీ జగనం స్మృతం నభస్థలం నాభిసరో జ్యోతిశ్చక్రమురస్థలం. పృథివీ జగనస్థానంగాను, నభస్సు అంటే అంతరిక్షము నాభిగాను, జ్యోతిశ్చక్రము ఉరస్థలంగాను గోచరించింది. ఇక మహర్లోకము కంఠస్థానంగాను, జనోలోకం ముఖంగాను, తపోలోకము లలాటంగాను, ఆ క్రింది భాగము సత్యలోకంగాను గోచరిస్తున్నది. ఇక ఇంద్రాదులు దేవతలు ఆమె బాహువుల యందు గోచరిస్తున్నారు. ఇలాగ అనేక రకాలైనటువంటి దేవతా స్వరూపాలు కనిపిస్తున్నాయి. అశ్విని దేవతలు ఆమె 2 నాసికల్లో గోచరించారట, నాసికారంధ్రముల్లో. నా సత్యదస్రౌ నాసేస్తో. ఇదంతా చూసినప్పుడు విరాట్ రూప, విశ్వరూప, జాగరిణి ఇవన్నీ గుర్తు రావాలి ఒక్కసారి. అమ్మవారు ఈ విశ్వరూపమి, లలిత విశ్వవిగ్రహ. లలితాదేవి స్వరూపం అంటే అదొక ప్రత్యేకంగా లోకంలో కూర్చున్నది కాదు, విశ్వమంతా ఆవిడ శరీరం. ఆవిడ అది దర్శించగలిగితే ఎంత తృప్తి, ఎంత భావం, ఎంత సత్యం, ఎంత దర్శనం, అది వివరిస్తున్నారు ఇక్కడ. దంతా స్నేహ కళాయస్య. అమ్మ దంతముల నుంచి స్నేహమనే భావం పుట్టిందిట, ఒకరి పట్ల ఒకరికి ప్రేమ అనే భావం. హాసో మాయా ప్రకీర్తిత. ఆవిడ నవ్వుతోందిట, ఆ నవ్వులోనే మాయాశక్తి ఉంది మొత్తం. పైగా స్వర్గస్వపాంగ మోక్షస్యాత్. ఆవిడ కనురెప్పలు ఎత్తి పెట్టడం ఉన్నదే, ఆ కళ్ళు తెరవడం, వాటిల్లో మోక్షము స్వర్గసుఖములు గోచరిస్తున్నాయి. పైగా పై పెదవిలో సిగ్గు కనబడుతోంది, క్రింది పెదవిలో లోభం కనబడుతోంది. అంటే ప్రపంచాన్ని నడిపే శక్తులు కూడా ఆవిడ శరీరంలో దర్శిస్తున్నాం. ఇలాగా అనేకములైన శక్తులతో లోకములతో కనబడుతున్నాయి. ఇంతవరకు దేవతామూర్తులు చెప్తున్నారు, లోకశక్తులు చెప్పారు. అంతేకాదు కుక్షి సముద్ర గరయో అస్థిని దివ్యా మహేషితు నద్యో నాడ్యా సమాఖ్యాత వృక్షా కేశా ప్రకీర్తితా. రాజన్ శ్రీ జగదంబాయాశ్చంద్రమాస్తు మనస్మృత. చంద్రమా మనసో జాత. ఆ విరాట్ పురుష సూక్త స్వరూపం అంతా ఇక్కడ చూపిస్తున్నారు. సహస్రాక్షి సహస్రపాత్ చదవట్లే మరి, సహస్రాక్ష సహస్రపాత్. అక్కడ పుంలింగం, ఇక్కడ స్త్రీలింగం, రెండూ కలిపి ఒకటే విరాట్ తత్వం. విజ్ఞానశక్తిస్తు హరిహి. ఆమె యొక్క విజ్ఞానశక్తి విష్ణువుగాను, అంతఃకరణ శక్తి రుద్రుడుగాను గోచరించింది. ఇలా సర్వలోకమయం,
సర్వదేవతామయం సర్వశక్తిమయమైన అమ్మ యొక్క మహారూపాన్ని చూశారు. పైగా కనబడిన రూపం అంతా ఒక్కసారి ఊగిందిట. ఆగ్రహంతోనూ లేదా ఒక విధమైన ఉద్వేగంతో కదులుతున్నది. జ్వాలామాలా సహస్రాఢ్యం, అమ్మవారి కాంతి స్వరూపం వల్ల చుట్టూ జ్వాలామాలికలు గోచరిస్తున్నాయి. పైగా పళ్ళు కొరికిందిట ఉగ్రంగా. దంష్ట్రా కటకటారావం, పళ్ళు కొరుకగానే అట్టహాసం చేసింది. ఆ అట్టహాసం చేయగానే ఆ నోటు నుంచి అగ్నిజ్వాలలు వెలుకు వచ్చాయి. కోటి సూర్యప్రతీకాసం విద్యుత్ కోటి సమప్రభం భయంకరం మహాఘోరం హృదక్షణోస్త్రాసకారకం. అంతవరకు కనబడ్డ సౌమ్యరూపం ఇదేనా అని ఆశ్చర్యపోయారు, వణికిపోతున్నారు. అంత ఉగ్రరూపాన్ని ధరించి అమ్మ ఉజ్వలమైనటువంటి సహస్ర వదనాలతో, సహస్ర పాదాలతో, సహస్ర కరమలతో వికంపమానా హృదయ, అందరూ హృదయాలు కదిలించి వేస్తూ గోచరిస్తూ ఉంటే దేవతలు ఆహాకారాలు చేశారు. భయంతో బాష్ప గద్గద కంఠములతో ఉన్నారు అందరూ కూడా. స్వస్తి. శ్రీగణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురు పాదారవిందాభ్యాం నమో నమః. జయ గురుదత్త. బలం భవధ్యానకృతౌ దిశేతి యథా బలం ప్రార్థయ దేవదేవం. మా ప్రార్థయైనం కిల కించిదన్యత్ సమస్త శక్తి యాగమకీలకం తతు. ఇది ధ్యానాని కోసం నూతన ప్రయత్నం చేసే వారందరికీ కూడా చాలా మౌలికంగా కావలసిన సూక్తి. స్థూలార్థం ఏంటంటే, దేవా నిన్ను ధ్యానం చేసేందుకోసం నాకు బలం ఇవ్వు అనే ప్రార్థనని నీ బలం మొత్తం ఉపయోగించి చేయాలి. నీకు ఎంత బలం ఉంటే అంత బలం ఉపయోగించేసి ఈ ప్రార్థన ఒక్కటే చేయాలి. ఏమని? నిన్ను ప్రార్థించేందుకు బలం ప్రసాదించు అని. అంతేకాదు, ఇంతకంటే వేరే ప్రార్థన ఏది చేయబోకు. ఇలా చేస్తే నీకేమొస్తామంటే సమస్త శక్తులు వచ్చేస్తాయి. నీకు సమస్త శక్తులు ఒకేసారి రావాలనే కోరిక నీకు నిజంగా ఉన్నట్టయితే ఏ శక్తిని కోరబోకు. నిన్ను ధ్యానించే శక్తి మాత్రమే నాకు కావాలని అది ఒక్కటే కోరు. అది దాంట్లో ఉండే కీలకం, రహస్యం అంటున్నారు. అదేమిటండి? నా కోరికేమో సమస్త శక్తులు రావాలని, కోరేదేమో వేరే కోరిక, నిన్ను ధ్యానించే శక్తి రావాలని. ఎలా కుదురుతుంది? మనస్సులో ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి అంటే సరిపోతుందా? మనస్సులో ఒకటి పెట్టుకుని బయటికి ఒకటి అనమంటల్లా. మనస్సులో కూడా ఆ మొదటి కోరికలను తీసేసి భగవద్ధ్యానం కావాలి అనే కోరిక ఒక్కటే పెట్టుకో అని చెబుతున్నారు. అదేమిటండి? నా కోరికను చంపేసుకొని ఈ కోరికను పెట్టుకోమంటారు ఏమిటండి? అది మాత్రం ఏం బాగుంది? ధ్యానానికి కూర్చున్నావు, ఎక్కడ లేని విషయాలు గుర్తొచ్చి పడిపోతున్నాయి, ఎప్పటిప్పటి విషయాలు గుర్తొస్తున్నాయి. ఏమిటి కారణం? ఆ కారణం ఏమిటంటే ఒకే ఒక కారణం, నీ మనస్సు నిండా కోరికలు దట్టించి ఉండటమే దానికి కారణం. లోపల కోరికలు గిలగిలా తిరిగేస్తున్నాయి. అందుచేత ఎక్కడెక్కడ విషయాలు గుర్తొచ్చినట్టు నానా ఇబ్బందులు పడుతున్నావు. ఇది ఎవరి ప్రతిభ అంటే నీ ప్రతిభ కాదు, నీ బలం కాదు, నీలో ఉండేటువంటి కోరికల బలం ఇది. ఇంత కోరికలకు బలంగా ఉంది గనక నీ యొక్క బలంలో కొంత భాగాన్ని తీసుకెళ్ళి దైవధ్యానం మీద పెట్టేటప్పటికి ఆ బలం సరిపోవట్లా దైవధ్యానానికి. నీ దగ్గర ఉండేటువంటి సమస్తమైన బలము కూడా వడ్డీ కూర్చుంటే కానీ దైవధ్యానం కుదరదు. ఈ బలం ఎక్కడి నుంచి వస్తుంది? అది కూడా భగవంతుడు అనుగ్రహిస్తేనే వస్తుంది. శక్తి వచ్చింది అంటే శక్తిలో మనకి ఆధిపత్యం లేదు. మనం సంపాదించే డబ్బు మీద మనకు ఆధిపత్యం లేదు, మనకు వచ్చిన శక్తి మీద మనకు ఆధిపత్యం లేదు. ఆయన ఇస్తే, ఆ పరమాత్మ ఇస్తే వచ్చేవి ఇవన్నీ కూడా. అలాగే భగవద్ధ్యాన శక్తి కూడా పరమాత్మ ఇస్తేనే మనకు లభిస్తుంది. దానికి ఉపాయాలు ఏమిటంటే కొన్ని మెట్లు చెప్పారు. ఆ మెట్లకి సారాంశంగా ఈ శ్లోకం చెప్పారు. ఆ మెట్లు ఏమిటంటే, మొదట భక్తి పెంచుకోవాలి, ఆ భక్తిని ఏకాగ్రతగా మార్చుకోవాలి. తర్వాత కామనారూపమైనటువంటి ఇతఃపూర్వం ఉన్నటువంటి ఏకాగ్రత ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకోవాలి. ఈ భక్తి అనేటువంటి ఏకాగ్రత భగవద్ అనుగ్రహ రూపంగానే వస్తుంది తప్పితే నా శక్తితో రాదు అనే విషయాన్ని గుర్తించాలి. కనుక దైవ కృప కోసం ప్రార్థించాలి. దైవ కృప కోసం ప్రార్థించేటప్పుడు భగవద్ధ్యాన రూపమైన శక్తి మాత్రమే నాకు కలగాలి అనేటువంటి ఏకైక కోరికను పెట్టుకున్నట్లయితే అప్పుడు అద్వితీయమైన పరమాత్మ యొక్క
సాక్షాత్ దర్శనం లభిస్తుంది, ఇదే మార్గము అని స్వామీజీ స్వానుభవపూర్వకంగా మనకి ఉపదేశం చేస్తున్నారు కనుక ఈ ఉపదేశాన్ని అందుకుందాం. నిష్కామమైనటువంటి ఉపాసన మనం చేసి భగవత్ సన్నిధికి మనం చేరుకునేందుకు కృషి చేద్దాం. జయ గురుదత్త. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. యః కర్తా జగదాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం ఆదివారం. సూర్యోదయం 6:52 సూర్యాస్తమయం 6:07. తిథి త్రయోదశి సాయంకాలం 5:28 వరకు. నక్షత్రం పూర్వాషాఢ రాత్రి 12:21 వరకు. వర్జం ఉదయం 11:25 నుంచి 12:51 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:37 నుంచి 5:22 వరకు. అమృతకాలం రాత్రి 8:03 నుంచి 9:29 వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 2 గంటలకి. నేటి విశేషం మాస శివరాత్రి ప్రదోషం ఆదివారం కాబట్టి సూర్యోదయానికి ముందే స్నానం చేయడం, మధ్యాహ్న కాలంలో సూర్యనారాయణమూర్తికి పూజ చేయడం, గోధుమ పాయసం విశేషం, ఉదయకాలం సూర్య నమస్కారాలు చేయడం. అలాగనే మాస శివరాత్రి కాబట్టి ఉపవాసం ఉండడం, 8 సమయాలలో అంటే 8 జాముల్లో శివారాధన చేయడం, లేదా 4 సమయాల్లో అంటే ఉదయం మధ్యాహ్నం సాయంకాలం లేదా కనీసం అర్ధరాత్రి. ప్రదోషం కూడా ఉంది కాబట్టి ప్రదోష పూజ చేయడం చాలా మంచిది. సూర్యాస్తమయం తర్వాత 1:12 సమయంలో శంకరుణ్ణి ఆరాధన చేయడం. ఆదివారం కాబట్టి కేజీంపావు గోధుమలతో ఆ శంకరుణ్ణి ఆరాధన చేసి ఆ గోధుమలను హోమంలో కానీ ఆవుకి ఆహారంగా అందించడం కానీ చేసినట్లయితే సంతానం అభివృద్ధిలోకి వస్తుంది. మాస శివరాత్రి కూడా కలవడం వల్ల ఇంకా విశేషం అన్నమాట. నేటి ఆణిముత్యాలు. ప్రశ్నించనిదే సమాధానం దొరకదు, ప్రయత్నించనిదే విజయం చేకూరదు. పరమశివుడు ఎవరిని పొందాలి? ఎవరిని పొందక్కర్లేదు. అందుకని ఆయన బట్టకట్టుకోడు. దిగంబరతత్వానికి కారణం అది. పైగా ఆయన ఉన్మత్త ప్రియుండు. ఈయనకి పిచ్చాళ్ళంటే ఇష్టం అన్నాడు. ఎవరు పిచ్చివాడు లోకంలో? ఎవడు మనకు అర్థంగాడో వాడు పిచ్చివాడు. ఎవడు మనకు అర్థంగాడు? జ్ఞాని అర్థంగాడు. చంద్రశేఖర భారతీ స్వామి శృంగగిరి పీఠాధిపత్యం వహించారు. ఎప్పుడూ సమాధి స్థితిలో ఉండేవారు. ప్రభుత్వం ఆయనకి పిచ్చెక్కిందని వైద్యుల్ని పంపించింది. ఆయన తిన్నగా వైద్యుల్ని పిలిచి కూర్చోబెట్టి, ఇంతకుముందు మీ అమ్మగారికి బావులేదని నన్ను సంప్రదించడానికి వచ్చావు గుర్తుందా అని అడిగారు. అంటే నీకు అర్థం కానివాడు నీకు పిచ్చివాడు తప్ప అవతలవాడు మనకు అర్థం కాడని తెలుసుకున్నవాడు యోగ్యుడు. హడిలిపోయి వాళ్ళు రిపోర్ట్ రాసి పంపించారు, ఆయన పిచ్చాడేవిటి మహాజ్ఞాని. కాబట్టి ఉన్మత్త ప్రియుండు. పరమ జ్ఞానులైన వాళ్ళందరూ పరమశివుడంటే భక్తితో ఉంటారు. కాబట్టి ఉన్మత్త ప్రియుండు, భూతిభూషణుండు. ఎప్పుడు భస్మ రాసుకొని ఉంటాడు. ఎందుకు భస్మ రాసుకోవడం అంటే మళ్ళీ పునః సృష్టి చేయడానికి మహాప్రళయంలో ఇదంతటినీ కూడా విభూతిగా మార్చి ఈ భస్మని ఒంటికి రాసుకుని ఆ కణముల యందు సృష్టి శక్తిని అంతటినీ ఉంచుకుంటాడు. మళ్ళీ ఆయా కర్మలను బట్టి పునఃసృష్టికి అనుమతిస్తాడు. కాబట్టి భూతిభూషణుండు, అస్థిభూషణుండు. పుర్రెల మాల మెడలో వేసుకుంటాడు.
ఆయనకి సరదా పుట్టి కాదు, మొట్టమొదట బ్రహ్మగారిని సృష్టించి లోకాల్ని సృష్టి చెయ్యి అన్నాడు. అటువంటి బ్రహ్మగారు కూడా ఒకప్పుడు శరీరం వదిలేస్తాడు. ఆయన పుర్రె కూడా శ్మశానంలో పడిపోతే బాగుండదని అది తీసి తలపకి గుచ్చి మెళ్ళో వేసుకున్నాడు. ఇప్పుడు అటువంటి పుర్రెల మాల పెద్ద మాల అయిపోయింది. బ్రహ్మమస్తకావలి నిబద్ధతే నమ శివాయ. పరీత భూచరుండు శ్మశానంలో ఉంటాడు అని చెప్పి విమర్శ చేశాడు. ఆయనే సరదా కొద్దీ శ్మశానంలో ఉండడు. శ్మశానంలో ఆయన కూర్చోపోతే ఉగ్రభూతాలు వచ్చి ఓళ్ల మీద పడిపోయి ప్రజల్ని సత్కార్యాలు చెయ్యనివ్వవని అక్కడ కూర్చుని తాండవం చేసి వాళ్ళని కూర్చోబెడతాడు. పార్వతీదేవి అడిగింది మహాభారతం అనుశాసనిక పర్వంలో, శుభ్రమైన కైలాసం ఉండగా, ఇంత ఐశ్వర్యం ఉండగా, చింతామణి గృహం ఉండగా శ్మశానంలో ఎందుకుంటున్నారని అడిగింది. అడిగితే ఆయన చెప్పాడు, పార్వతి బతికున్న నాళ్ళు అన్ని చోట్లకి వెడతారు, ఏమీ తోచట్లేదు, శ్మశానానికి వెళ్ళొద్దామని ఎవరు రారు పార్వతి. నేనంతవాణ్ణంటాడు, పొడుగ్గా ఉన్నానంటాడు, తెల్లగా ఉన్నానంటాడు, పండితుండంటాడు, పద్యాలు నాకు నోటికొచ్చంటాడు, ఉపన్యాసం చెప్పగలనంటాడు, నాకు పాటలొచ్చంటాడు, నేను నాట్యం చేస్తానంటాడు, నేను అధికారినంటాడు, నా దగ్గర డబ్బు ఉందంటాడు, నేను పాట పాడగలనంటాడు. ఇన్ని ఉన్నాయనుకున్న వాడిలోంచి ఊపిరి బయటికి వెళ్ళిపోయిన తరువాత వాడిని తీసుకెళ్లి 4 కొత్త కర్రల మీద పడుకోపెట్టి చాప చుట్టి తాడు కట్టి పైన నూలుబట్ట కప్పి తీసుకొచ్చి అన్నీ తీసేసి కర్రల మీద పడుకోపెట్టి కాల్చేస్తుంటే జీవుడు లేచి నిలబడి పుర్రె పగిలిపోయిన తరువాత కన్న కొడుకు కూడా స్నానం చేసి వెళ్ళిపోతుంటే చీకటి పడిపోయాక, అయ్య బాబోయ్ చుట్టూ ఉగ్రభూతాలు, నా వాళ్ళన్న వాళ్ళు లేరు, వీళ్ళని నమ్ముకున్నాను, ఒక్కడు లేడని ఏడుస్తుంటే నేనున్నాను రా అని చెప్పడానికి నేను కూడా లేకపోతే చచ్చినవాడు 1000 మాటలు చచ్చిపోతాడని అక్కడ ఉన్నాను పార్వతి. కాబట్టి పరేత భూచరుండు ఇవన్నీ నిందావాక్యాలుగా ప్రయోగించాడు. కానీ శివుడికి నింద అన్వయం అవుతుందా? అవలేదు కూడా. ఇన్ని నింద చేశాడు, ఆయన ప్రశాంతంగా నవ్వుతూ విన్నాడు. ఎందుకు ఇదంతా కోపం? నా అల్లుడు నన్ను చూసి నించోలేదని, అక్కరలేని అభిజాత్యం. అన్నీ విన్నాడు. భక్తుల యొక్క ఉద్ధతి వేరుగా ఉంటుంది. పరమశివుణ్ణి నింద చేస్తుంటే భృగువు సంతోషంగా గడ్డం దువ్వుకుంటూ కనుబొమ్మలు ఎగరేశాడు. ఒక్కొక్కడిది ఒక్కొక్క అర్థం లేని పక్షాలు కడుతూ ఉంటారు. అలాగే భగుడు కళ్ళెగరేశాడు, బాగా నిందిస్తున్నావు నిందించమని. ఇది చూసి నందీశ్వరుడు శపించాడు వాళ్ళని. వాళ్ళు ఊరుకోకుండా నందీశ్వరుణ్ణి శపించారు. అన్నీ విని పరమశివుడు మాత్రం ఏమీ చెక్కు చెదరకుండా ఇంటికి వెళ్ళిపోయాడు. కనీసం తన భార్య సతీదేవితో కూడా ఏమీ చెప్పలేదు. లోకంలో ఇదో విచిత్రం ఉంటుంది. పోనీలే అవతలవాడు ఏదో తెలిసో తెలియకో అన్నాడు ఊరుకో అని యువతలవాడు ఊరుకున్నాడు అనుకోండి, అత్తేరి మేము ఇన్నన్నా ఆయన ఊరుకోవడం ఏమిటి అని చెలరేగిపోతుంటాడు కోపంతో. కాబట్టి మేము ఇన్నన్నా కూడా మాట్లాడే. దక్ష ప్రజాపతి నిరీశ్వర యాగం చేస్తానన్నాడు. హవిస్సు శివుడికి ఉండదు, యాగం చేస్తాను అని పరమశివుణ్ణి రెచ్చగొడతానని యాగం మొదలుపెట్టాడు. దక్ష ప్రజాపతి మీద ఉన్న భయం చేత ఋషులందరూ వెడుతున్నారు అక్కడికి, దేవతలను. పార్వతీదేవి అంతఃపుర గవాక్షంలో నిలబడింది. చూసింది పైనుంచి విమానాల్లో వెళ్ళిపోతున్నారు. గబగబా వచ్చింది పరమశివుడి దగ్గరికి. వచ్చి ఆవిడంది, ఆయజ్ఞము కనగొనగా ఈ విభుది గణంబులర్ది ఏగెదరదిగో దేవా మనమిప్పుడచటకి పోవలనని కోర్కె నాకు పుట్టెడు అభవా అంది. శివా చూశారా ఎంతమంది ఋషులు, ఎంతమంది దేవతల విమానాలు ఎక్కి వెడుతున్నారు. మా నాన్నగారు ఏదో యజ్ఞం చేస్తున్నారట, అంతమంది వెడుతున్నారు. ఇంత పెద్ద యజ్ఞం మా నాన్నగారు చేస్తుంటే ఎంత మీకు ఇల్లాలనైనా, ఎంత పార్వతీదేవినైనా సతీదేవిగా ఆయనకి కూతుర్నిగా, నాకు పుట్టింటి మీద మమకారం ఉంటుందిగా, ఒక్కసారి వెళ్ళాలని ఉంటుందిగా, కాబట్టి నేను కూడా వెడతానండి, మీరు కూడా వస్తే బాగుంటుంది. ఎందుకో తెలుసా? ఆయజ్ఞము కనగొనగా నాయనుజలు భక్తివారి ప్రాణనాథులతోడన్ బాయక ఒత్తురు మనమున్ పోయిన నీ నచటవారి కనగొనగల్గున్. ఆడపిల్లకి ఎంత ప్రేమ ఉంటుందో బయటపెట్టింది. మీకెప్పుడూ వ్యాపకం, ఖాళీ ఉండదు, మనం పుట్టింటికి వెళ్ళడానికి ఉండదు, మా అక్క చెల్లెళ్ళింటికి అక్కడికి ఓసారి వెళ్ళొద్దామండి అంటే ఎప్పుడూ అవకాశం ఉండదు. మా నాన్నగారి ఇంట్లో యజ్ఞం కాబట్టి నా చెల్లెళ్ళందరూ వస్తారు వాళ్ళ భర్తలతోటి. ఇప్పుడు వెళ్ళామనుకోండి, ఓసారి నా చెల్లెళ్ళని, మరుదుల్ని అందరినీ చూడొచ్చు, అన్నదమ్ముల్ని, నాన్నగారిని, అమ్మని, ఎన్నాళ్ళైందో, ఒక్కసారి వెడదామండి. శివుడు ఏం మాట్లాడలేదు, అలా కూర్చున్నాడు. ఓ నాకు అర్థమైందిలేండి, అల్లుడు గారు కదా మీరు, మిమ్మల్ని పిలవలేదని మీరు వెళ్ళటం లేదు, కానీ మీరు సమస్త విద్యలకు ఆలవాలం కదూ,
ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మా శివో మే అస్తు సదాశివోం. మీకు తెలియని ధర్మం లేదుగా. పిలవనప్పుడు పార్వతీ మనం ఎలా వెడతాం అంటారా? అనయము పిలువక యుండంచన అనుచితమందువేని జనక గురు సుహృద్ జననాయక గేహములకు చనుచందురు పిలువకున్న సజ్జనులధిపా. నలుగురు ఇంటికి పిలవకపోయినా వెళ్ళొచ్చు శంకరా, మీకు తెలియని ధర్మం కాదుగా. ఏ 4 ఇళ్ళకి వెళ్ళొచ్చు. ఆడపిల్లని పెళ్లి చేసేటప్పుడు చతుర్థీ విభక్తి వేసి కన్యాదానం చేయరు. అందుకే తండ్రికి కూతుర్ని ఎప్పుడు చూసుకోవాలనిపిస్తే అప్పుడు పిలిపించుకునే అధికారం ఉంటుంది. అల్లుడు పుత్రపంచకంలో ఒకడు, అందుకని అల్లుడిని కూడా పిలిచే అధికారం ఉంటుంది, రావాలి కూడా సంస్కారం. కాబట్టి అదిగో అలాంటప్పుడు ఆ 4 ఇళ్లల్లో ఒకటి జనక. తండ్రి గారు పిలవక్కర్లేదు. పుట్టింటి వారి దగ్గర ఏదైనా శుభకార్యం జరుగుతోంది అంటే పిలవకుండా ఆడపిల్ల వెళ్ళొచ్చు, అల్లుడు వెళ్ళొచ్చు. కాబట్టి మనం వెళ్ళొద్దు. సుహృత్, మంచి స్నేహితుడు. అటువంటి స్నేహితుడి ఇంట్లో శుభకార్యం జరుగుతోంది, ఆయన నన్ను పిలవలేదని కూర్చోకూడదు, వెళ్ళిపోవాలి. జననాయక, రాజుగారి ఇల్లు, రాజుగారి ఇంట్లో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి పిలవక్కర్లేదు, అందరూ వెళ్ళాలి. గురువుగారి ఇంట్లో ఏదైనా ఉత్సవం జరుగుతోందనుకోండి, గురువుగారు పిలవక్కర్లేదు, అందరూ వెళ్ళచ్చు. ఈ 4 ఇళ్ళకి పిలుపు లేకపోయినా వెళ్ళవచ్చు. ఇది ధర్మం. మరి మా నాన్నగారి ఇంట్లో జరుగుతున్నప్పుడు ధర్మం ప్రకారం మన ఇద్దరం వెళ్ళాలిగా. జనక గురు సుహృత్ జననాయక గేహములకు చనుచుందురు పిలువకున్న సజ్జనులధిప. సజ్జనులు వెడతారుగా, వెళ్ళకపోతే మనం దుర్జనులం అయిపోతాంగా, కాబట్టి వెళ్ళాలిగా, రండి వెడదాం అంది. ఆయన అన్నాడు, పార్వతి నన్ను పిలవలేదని నేను రాకూడదని కాదు, నేను ఎప్పుడూ నీతో చెప్పలేదు. ఒకానొకప్పుడు ఇదిగో ఇటువంటి కథ జరిగింది. మీ నాన్నగారు నా మీద నిష్కారణంగా ఆగ్రహం పెట్టుకుని నిరీశ్వరయాగమని నన్ను అవమానించడానికి నాకు హవిస్సు లేకుండా యజ్ఞం చేస్తున్నాడు. ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళావనుకో, కుటిల బుద్ధులైన కుజనుల ఇండ్లకు ఆర్యులేగవారనాదరమున బొమలు ముడులు వేయిచి భూరిరాషాక్షులై చూచురద్దు చేయకాక సుదతి వినుము. అబ్బా ఏమి చెప్పాడో శంకరుడు. మన బంధువులే కదా అని ఎంతో ప్రేమతో వాళ్ళ ఇంటికి వెడితే కడుపులో కోపం పెట్టుకున్న వాళ్ళు, దుర్బుద్ధి ఉన్నవాళ్ళు ఇలా తలుపు తీస్తారు. తలుపు తీసి ఇలా చూస్తారు. కుటిల బుద్ధులైన కుజనుల ఇండ్లకు ఆర్యులేగవారనాదరమున, ఏ ఆదరబుద్ధి లేకుండా రండి అని కూడా అందరూ బొమలు ముడులు వేయించి ఇలా కనుబొమలు ముడేసి భూరిరోషాక్షులై కోపంగా ఇలా చూసి లోపలికి వెళ్ళిపోతారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. వేటకని వెళ్ళేది, క్రూర మృగాల్ని చంపేది. ఎంత అని చేస్తారు వాళ్ళు? పోని 5-6 మంది పెళ్ళిళ్ళు చేసుకుంటారు. ఎంత అని పెళ్ళిళ్ళు చేసుకొని ఎంత అని వాళ్ళు భార్యలతో కానీ భర్తలతో కానీ తిరుగుతారు చెప్పండి. ఏం చేస్తారు? ఇక వాళ్ళు అందరూ ధార్మికంగా ఉండేటువంటి వాళ్ళు, పెద్ద పెద్ద మహర్షుల యొక్క భక్తులు వాళ్ళు. అందుకని యజ్ఞాలు ఒకరికన్నా ఒకరు ఎక్కువ చేసేవాళ్ళట. ఈయన ఒక యజ్ఞం చేస్తే దానికన్నా ఎక్కువ యజ్ఞం చేసేవాడు. అందుకని ప్రతి చోట యజ్ఞం. ఆ యజ్ఞానికి ఏం చేసేవాళ్ళు? అగ్నినే కదా ప్రధానం. ఇక అన్ని చోట్లను ఈ మహారాజు యజ్ఞం 3 రోజుల కిందట మహారాజు అనుకున్నాం కదా, ఆ శ్వేతకి చేసినటువంటి యజ్ఞాలు విపరీతంగా ఉన్నాయట. ఇదిగాక చిల్లర యజ్ఞాలు దండిగా. ఇంకా ఏం చేస్తాడు? ఆ నెయ్యి తాగి 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 అజీర్ణ వ్యాధి వచ్చింది. అశ్విని దేవతలు కానీ పక్కలో ఏ దేవతలు కానీ ధన్వంతరి కానీ ఎవరు లేరు. ఏం చేస్తాడు? అందుకని కొంచెం అగ్ని పడి ఇంకొక చోట అగ్ని పడితే కొంచెం తీరిపోతుంది. వనాన్ని దహించి నీ కోరిక తీర్చుకోవని బ్రహ్మదేవుడు చెప్పాడు. అజీర్ణ వ్యాధిని, నీ రోగాన్ని అజీర్ణ వ్యాధిని పోగొట్టుకుంటావు అని వరం ఇచ్చాడు. ఆ వీరులిద్దరూ ఒక్కటై వనంలోని ప్రాణులన్నిటినీ నివారిస్తారు. ఇంద్రుణ్ణి కూడా ఎదుర్కొంటారు. ఇది సత్యం, సందేహం లేదు అన్నాడు. ప్రాణులందరినీ ఎదురగొడతారు వాళ్ళు, యోచన చేయొద్దు.
నీళ్లు ప్రశ్ననే లేదు నీకు, వెళ్ళును. వెంటనే అగ్నిదేవుడు బ్రహ్మదేవుడికి నమస్కారం పెట్టి, ఇంత చేస్తే చాలు, నాకు నీ దగ్గర మందు దొరుకుతుందని వచ్చాను, మందు దొరికింది నాకు చాలు, కానీ నేను అంతవరకు నా కడుపు పట్టుకోవాలి కదా, స్వర్గం నుంచి అక్కడికి భూలోకానికి వెళ్ళే లోపల అని అగ్నిదేవుడు బ్రహ్మదేవుడికి నమస్కారం పెట్టి కృష్ణార్జునుల వద్దకు వెళ్ళాడు. సహాయం చేయమని అడిగాడు, నమస్కారం చేశాడు. నన్ను రక్షించండి, నా అజీర్ణ వ్యాధిని పోగొట్టండి అని అంటూనే కృష్ణుడు అన్నాడు, అబ్బో మా దగ్గర ఏది మందు లేదప్పా, మా దగ్గర మేము మందులు ఇచ్చేవాళ్ళు కాదని. స్వామి జరిగిన కథ అంతా చెప్తున్నాను అని జరిగిన కథ అంతా చెప్పాడు. ఇది జరిగిన కథ. ఇది అగ్నిదేవుడికి ఖాండవ వనం మీద ప్రీతి కలగటానికి గల కారణం, ఆ వనాన్ని ఆహారంగా ఎన్నుకోవటానికి గల కారణం అని వైశంపాయన మహర్షి కథ మధ్యలో ఖాండవ వన వృత్తాంతాన్ని చెప్పి మళ్ళీ అసలు కథను ఇలా చెప్పసాగాడు. అగ్నిదేవుడు కృష్ణార్జునుల వద్దకు వచ్చి ఖాండవ వనాన్ని దహించటంలో సహాయం చేయమని కోరగానే అర్జునుడు ఇలా అన్నాడు, దేవా, నా వద్ద దివ్యాస్త్రాలు చాలా ఉన్నాయి, వాటితో ఒక్క ఇంద్రుణ్ణి కాదు, ఎంతమంది ఇంద్రులు వచ్చినా సరే నేను ఎదిరించగలను. కానీ నా భుజబలానికి తగిన ధనస్సు నా దగ్గర లేదు, నాకు ధనస్సు కావాలి. యుద్ధ భూమిలో నా వేగానికి తగిన యుద్ధ సామాగ్రి కూడా ఇప్పుడు నా వద్ద లేదు. శీఘ్రంగా ప్రయోగించటానికి నాకు అక్షయ బాణాలు కావాలి, ఎందుకంటే నిన్ను చూస్తే నువ్వు తట్టుకోలేకపోతున్నావు బాధ. నేను ఇక్కడి నుంచి వెళ్ళి నేను నా ఇంటి నుంచి తీసుకురావాలంటే బాణాలు ఇవంతా కూడా లేట్ అయిపోతుంది, నీ అవస్థ చూడలేకపోతున్నా. ఆ బాణాలు మొయ్యగల రథము కావాలి నాకు. ఆ రథాన్ని వాయువేగంతో తీసుకుని వెళ్ళగల తెల్లని గుర్రాలు కావాలి. ఆ రథం మేఘగర్జన వంటి ధ్వనిని కలిగి ఉండాలి, సూర్య తేజస్సుతో వెలిగిపోతూ ఉండాలి. అలాగే శ్రీకృష్ణుడి పరాక్రమానికి తగినట్లుగా ఆయుధాన్ని కూడా నువ్వు ఇవ్వు. ఆ ఆయుధాన్ని చేతబట్టి జరగబోయే యుద్ధంలో కృష్ణ పరమాత్మ నాగులను పిశాచాలను వధిస్తాడు. ఓ దేవా, ఈ యుద్ధంలో కార్యసిద్ధి కలగటానికి ఏదైనా ఉపాయం చెప్పు. ఇది ఒక అప్లికేషన్ వేసుకున్నాడు. ఇది మంచి టైం అర్జునుడికి, ఎందుకంటే తెలుసు అగ్ని దగ్గర ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి. ఖాండవ వనంలో వర్షాన్ని కురిపించే ఇంద్రుణ్ణి నివారించటానికి నాకు రథాన్ని బాణాలను ప్రసాదించు. నాకు నీ దగ్గర ఉన్నాయి కదా, అవన్నీ ఇచ్చేసే నాకు. ఓ అగ్నిదేవ, మానవ ప్రయత్నంతో మేము ఈ కార్యాన్ని చేయటానికి సిద్ధంగా ఉన్నాం, కానీ ఇది సామాన్యమైన కార్యం కాదు, నువ్వు చెప్పినట్టుగా అంత సులభంగా కాదు ఇది. కనుక అపాయం లేని ఉపాయాన్ని ఆలోచించి మాకు చెప్పు. ఈ కార్యం సిద్ధించటానికి తగిన సాధనాలను నువ్వు ప్రసాదించు అని కోరాడు అర్జునుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 224వ అధ్యాయం. అర్జునుడు తనకు శ్రీకృష్ణుడికి ఆయుధాలను తగిన యుద్ధ సామగ్రిని ఇవ్వమని అగ్నిదేవుణ్ణి కోరాడు. అగ్నిదేవుడు వెంటనే వరుణదేవుణ్ణి ధ్యానించాడు. వరుణదేవుడు అగ్నిదేవుడి ఎదుట ప్రత్యక్షమయ్యాడు. ఆయనతో అగ్నిదేవుడు ఇలా అన్నాడు, దేవా, పూర్వం రాజైన సోముడు మీకిచ్చినటువంటి ధనస్సును, అక్షయ తూణీరాన్ని, కపిధ్వజం గల రథాన్ని దయచేసి అనుగ్రహించండి. వాటిని ఈ అర్జునుడికి ఇస్తాను. అర్జునుడు ఆ గాంధీవంతో గొప్ప కార్యాన్ని సాధించటానికి సిద్ధపడుతున్నాడు. ఈ వాసుదేవుడు కూడా చక్రాన్ని పొంది నాకు సహాయపడటానికి సిద్ధపడుతున్నాడు. కనుక ఈ 2 ఆయుధాలను నాకు ప్రసాదించు అని కోరాడు. అసలు ఇదంతా జరిగింది, ఇది తంత్రం. ఇది అగ్నిదేవుడికి ఏమిటి, అజీర్ణం ఏమిటి, శ్వేతకి చేసిన హోమానికి ఎందుకు తత్తరబోయేటేమిటి, ఇవన్నీ నిజమైనప్పటికీ కూడా ఇది కారణం. అగ్నిదేవుడికి అట్లా అజీర్ణ వ్యాధి వచ్చినప్పటికీ కూడా అజీర్ణ వ్యాధి రావటానికి ఎన్ని మాటలు ఎవరెవరు ఎంత యజ్ఞం చేశారు. ఇదొకటే, శ్వేతకి చేసిన యజ్ఞం ఒకటేనా? ఎంతమంది యజ్ఞాలు చేశారు? చేస్తూనే ఉన్నారు కదా.
అప్పుడంతా అజీర్ణ వ్యాధి రాలేదా? ఇప్పుడు కావలసిగా వచ్చింది. కావలసిగా తన్ను తానే కించపరుచుకొని, తన్ను తానే అవమానపరుచుకొని ఇక్కడ కావలసిగా వచ్చాడు వీళ్లను ప్రసాదించటానికి. వీళ్ళకి ఇది మానవలోకానికి తీసుకొచ్చి ఇవ్వటానికోసం ఈ ఆయుధాలంతా కూడా. ఇదొక పెద్ద నాటకం ఆడాడు వరుణదేవుడు. అలాగే ఇప్పుడే ఇస్తున్నాను తీసుకో. గాంధీవం కీర్తిని పెంచుతుంది. దీనికి వినాశం లేదు. ఇతరులు ప్రయోగించిన శస్త్రాలకు అస్త్రాలకు ఇది నాశనం కాదు, వాటినే నాశనం చేస్తుంది. అన్ని ధనస్సుల కంటే ఎంతో పెద్దగా ఉంటుంది. ఈ గాంధీవం 10,000 ధనస్సులతో సమానమైనది. గాంధీవాన్ని పొందటానికి ఇదంతా జరిగింది. శ్రీకృష్ణుడు మాయ ఆయన ఇదంతా పనంతా అయిందని. గాంధీవం తనను ధరించిన వారి దేశాన్ని వృద్ధి చేస్తుంది. చిత్ర విచిత్రమైన రంగులతో ప్రకాశిస్తూ ఉంటుంది గాంధీవం. ఎటువంటి రంధ్రాలు, పగుళ్ళు, గీతలు లేకుండా గట్టిగా ఉంటుంది గాంధీవం. అనేక వేల సంవత్సరాలు దీనిని దేవతలు, దానవులు పూజించారు, గంధర్వులు కూడా పూజించారు. అంతటి గాంధీవాన్ని, ధనస్సును అర్జునుడికి ఒకడికే ఉండేది అని చెప్తారు. ఇప్పుడు ఇక్కడ వచ్చింది అర్జునుడికి. ఈ గాంధీవం ఎట్లా వచ్చింది అంటే, అందుకే ఆ గాంధీవాన్ని చూసే తత్రపోయారు మహారాజులందరూ కూడా. అందుకని అర్జునుడికి అంత పేరు వచ్చింది. ఈ గాంధీవం యొక్క మహిమ అత్యద్భుతమైనటువంటిది. ఆ ధనస్సు అది మోయటము కూడా కష్టమే, కానీ అర్జునుడికి అది సులభం. భుజాలు చూలట ఆయనకు. అంత పెద్ద గాంధీవాన్ని మోసాడు, అప్పుడు ఆనందమైంది. లేకపోతే ఆ భుజం ఉందే అది తట్టుకోలేదట. భుజం తట్టుకోనేటువంటిది కావాలి దానికి. అక్షయ తూణీరాలను ఒకటొకటిగా తీస్తూ ఉంటే అక్షయం, అక్షయ తూణీరాలు. ఆ తూణీరాలను ఒకటొకటిగా తీస్తుంటే ఇంకోటి పుడుతుంది. ఇదంతా అగ్నిదేవుడు ప్రసాదించాడు. రథంచ దివ్యాశ్వయుజం కపి ప్రవర కేతనం. దివ్యమైనటువంటి రథం ప్రసాదించాడు. ఆ రథం దివ్య అశ్వాలతో, పతాకంపై కపిరాజు హనుమంతుడి చిత్రం ధరించి రెపరెపలాడుతూ దివ్యకాంతులతో వెలిగిపోతూ ఉన్నది. అటువంటి రథము, అటువంటి ధ్వజం హనుమాన్ ధ్వజము, గుర్రాలు అటువంటివే. అత్యద్భుతమైనటువంటి రథం అది. ఆ గుర్రాలు గంధర్వ దేశంలో పుట్టినవి. తెల్లగా అర్జునుడు కోరినట్లుగా ఉన్నాయి. ఆ గుర్రాలు తెల్లగా ఉన్నాయట. మనోవాయు వేగాలు కలిగి ఉన్నాయి. మనస్సుతో పరిగెత్తేటువంటి వేగాలు ఉన్నాయట. ఆ రథం యుద్ధానికి అవసరమైన సామగ్రితో నిండి ఉంది. అన్నీ సిద్ధంగా ఉన్నాయి. అక్షయ తూణీరమే ఉండేటప్పుడు ఇంకేమిటి అంటే, తీసిన కొద్దీ వస్తాయి బాణాలు. దేవదానవులు అన్నీ ఉన్నాయి అక్కడ. దేవదానవులు కూడా జయించలేనిదై ఉంది అటువంటి రథం. అది దివ్యమైన కాంతులతో వెలిగిపోతుంది. చూడటానికి సాధారణంగా ఉంది, ఎందుకంటే ముందు శత్రువులకి అంతగా కనపడకూడదు కదా. ఆ విధంగా ఉంది రథం. కానీ ఇటువంటి గొప్ప రథం ఇది. గొప్ప ధ్వనిని కలిగి ఉంది. దానిపై రత్నాలు పొదగబడి ఉన్నాయి. దానిని విశ్వకర్మ తన తపశ్శక్తితో నిర్మించాడు. దాని రూపం వర్ణనాతీతంగా ఉంది. అసలు ఆ రథాన్ని చూస్తూనే కళ్ళు పోతాయి. శత్రువులకి కళ్ళు కనపడవు. ఆ రథం యొక్క ఆ ప్రతిబింబము, దాని మీద పడేటువంటి సూర్యుడి వెలుతుర, ఆ చుట్టూ పొదగబడినటువంటి రత్నాలు కాంతులతో చుట్టూ ఉండేవాళ్ళ యొక్క కళ్ళు పోతాయి. ఎదురుగా వచ్చినటువంటి శత్రువులు ఎక్కడున్నాడో కనిపెట్టలేకపోతాడు. ఎక్కడ ఉన్నాడో, అర్జునుడు ఎక్కడున్నాడో తెలియదు, రథం ఎక్కడుందో తెలియదు. అంత కాంతులు వెదజల్లుతూ ఉంటాయట. అటువంటి రథం ఎవరి దగ్గర లేదు, ఈయన దగ్గర మాత్రమే ఉంది. అటువంటి రథాన్ని పొందాడు, గాంధీవాన్ని పొందాడు, అక్షయ తూణీరాన్ని పొందాడు. పూర్వం చంద్రుడు ఆ రథాన్ని ఎక్కి దానవులను జయించాడు.
ఇంద్రధనస్సులాగా ప్రకాశిస్తున్న ఆ శ్రేష్టమైన రథం వద్దకు కృష్ణార్జునుడు వెళ్ళారు. తాపనీయ సురుచిరా ధ్వజవ్యష్టి రనుత్తమా తస్యాం తు వానరో దివ్యః సింహ శార్దూల కేతనః. ఆ రథం యొక్క ధ్వజదండం అందంగా ఉంది, బంగారంతో నిర్మించబడింది. దానిపై సింహ శార్దూలాల వంటి సమానమైన ఆకారం గల వానరుడొకడు కూర్చొని ఉన్నాడు. శత్రువులను నాశనం చేయటానికై వారి మీదకు ఉరకటానికి సంసిద్ధంగా ఉన్నాడు వానరుడు. ఆ ధ్వజంపై వివిధ రకాల భయంకర జంతువులు కూడా ఉన్నాయి. ఆ రథంపై అన్ని విధాలుగా ఉన్నాయట. జంతువులు ఎట్లా ఉన్నాయంటే, ఆ జంతువుకు ఆజ్ఞ ఇస్తే అది జీవం వచ్చి పరిగెత్తిపోతుంది. పైన ధ్వజంలో ఉండిన స్వామి కూడా చెప్పింటే పరిగెత్తొచ్చినేమో. ఆ రథం చుట్టూ అట్లే ఉన్నాయి. ఎన్ని జంతువులు ఉన్నాయో చెప్పలేనట్టు జంతువులు. అన్ని జంతువులకు ఇట్లా ఆజ్ఞ ఇస్తే జంతువులే చాలట శత్రువుల మీద పడటానికి. జీవం వచ్చేస్తుందట. వాటి శబ్దం వింటే శత్రు సైనికులు ప్రాణాలు పైనుంచి పైకి ఎగిరిపోతాయట. అంత శబ్దమట. ఆ రథము కూడా శబ్దం చేస్తుంది. ఆ రథము చుట్టే ఉండేటువంటి ప్రాణులు, చిత్రాలు అట్లా శబ్దం చేస్తాయట. రథం యొక్క చక్రంలోనూ కూడా వేరువేరే ప్రాణులు ఉన్నాయట, క్రూరమైనటువంటి ప్రాణులు. దానికి జీవం వచ్చినట్టుగానే ఉన్నాయట, అంతే. కానీ విశ్వకర్మ చెక్కబడింది అవన్నీ కూడా. అది ఒక్క పని తలుచుకుంటే రథం మీద కూర్చున్నటువంటి యజమాని అంటే అర్జునుడు, ఏ సింహమా పరిగెత్తు ఉంటే అన్ని సింహాలు పరిగెత్తిపోతాయి, ఏ పులులా పడండి అంటే అన్ని పులులు పడిపోతాయి, ఏ సర్పాలా దాడి చేయండి అంటే దాడి చేస్తాయి. ఆ రథం అటువంటిది. దానికి అటువంటి శక్తి ఉంది. మంత్రశక్తి కాదు, అది కేవలం పరమాత్ముడు ఇచ్చినటువంటి ఒక అనుగ్రహం రథం. ఆ రథం రకరకాల జెండాలతో ప్రకాశిస్తుంది. ఒక జెండా కాదు, రకరకాల జెండాలు. ఏ చోటకి ఆ చోటకి ఆ జెండాలు. అర్జునుడు దానిని ప్రదక్షిణం చేసి దేవతలకు నమస్కారం చేశాడు. చూసారా? దానికి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి ఆరతిచ్చి పైకెక్కాడు. కవచం, ఖడ్గం, వ్రేళ్లకు తొడుగులు ధరించి, మాటిమాటికి వేళ్లకు తొడుగులు అని మనం చాలా పరిచయం చెప్పుకున్నాం. అంటే అర్జునుడు యొక్క వేళ్ళు ఎంత పెద్దవో యోచన చేయండి. దివ్య విమానాన్ని ఎక్కినట్లుగా ఆ రథాన్ని ఎక్కాడు. పూర్వం ఆ గాంధీవాన్ని బ్రహ్మదేవుడే నిర్మించాడు. ఆయనదే సృష్టి అది. దాన్ని ఇప్పుడు అర్జునుడు పొందాడు. అంటే అగ్నిదేవుడిచ్చినటువంటి రథం అది. మొత్తం అగ్నిదేవుడే దాంట్లో ఉన్నాడు. ఆ ధనస్సుకు అర్జునుడు నారి బిగించాడు, కట్టాడు. అప్పుడు భయంకరమైనటువంటి శబ్దం పుట్టింది. ఆ పుట్టిన శబ్దాన్ని విని ప్రాణుల మనస్సులు కలత చెందాయి. క్రూరమైనటువంటి ప్రాణులు ఉన్నాయి కదా, అవన్నీ కలత చెందాయి. ఎక్కడి నుంచి వచ్చింది ఈ శబ్దమని. అలా అర్జునుడు అగ్నిదేవుడికి సహాయం చేయటానికై దివ్యరథాన్ని పొందాడు, అక్షయ తూణీరాన్ని పొందాడు, గాంధీవాన్ని పొందాడు. సంతోషిస్తూ సర్వసమర్థుడై నిలిచాడు. తర్వాత అగ్నిదేవుడు శ్రీకృష్ణుడికి చక్రాన్ని ఇచ్చాడు. అది వజ్రంతో సమానమైన బలం కలిగి ఉంది, మధ్య బలం కలిగి ఉంది, నాభి ఉన్నది. ఆ చక్రాన్ని శ్రీకృష్ణుడు అందుకొని సమర్థుడయ్యాడు. అగ్నిదేవుడు ఆయన్ను చూసి, కృష్ణ, నువ్వు అమానుషులైన రాక్షసులను సంహరిస్తావు, పిశాచాలు, నాగులు, దైత్యులు, దుష్టులను సంహరించి సర్వశ్రేష్ఠుడు అవుతా ఉన్నావు. క్షిప్తం క్షిప్తం రణే చైతత్ త్వయా మాధవ శత్రుషు హత్వా ప్రతిహతం సంఖ్యే పాణిమేష్యతి తే పునః పాణిమేష్యతి తే పునః.
ఓ మాధవ, యుద్ధంలో నువ్వు ఈ చక్రాన్ని నీ శత్రువులపై విసిరినప్పుడల్లా ఇది శత్రువులను చంపి తిరిగి నీ చేతిలోకి వస్తుంది అన్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.